చూపిస్తున్నా, చూసి అట్లనే చేసుకోండి. ఒకటే బ్రెడ్తో చూపిస్తున్నా, ఒకటే బ్రెడ్ ఎట్లా చేస్తానో చూపిస్తున్నా. అయితే ఇది ముందు ఇట్లా పై అంతా తీసేసుకోవాలి. ఇట్లా చెక్క అంతా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను. అయితే ఇట్లా కట్ చేసిన మీది చెక్క అంతా తీసేయాలి. తీసిన తర్వాత ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇట్లా ముక్కలు కట్ చేసుకున్నాక ఇట్లా ముక్కలు పీసులు కట్ చేసుకోవాలి. కట్ చేసినాక చూపిస్తాను మళ్ళా. అయితే పీసులు ఇట్లా కట్ చేసుకోవాలి. మంచిగా కట్ చేసుకున్నాక ఆయిల్లో దేవాలి. ఎట్లా దేవాలో చూపిస్తాను. ఇక ఆయిల్ అయితే వేసినాక ఆయిల్ కాగాలి. కాగినాక అప్పటివరకు ఏం చేస్తాను చూపిస్తా. కొంచెము జాజికాయ, ఇలాచీలు ఒక 10 ఇలాచీలు, కొంచెం జాపత్రి 3 కలిసి మిక్సీ పడతా. ఆయిల్ అయితే కాగింది. ఇదైతే అయితే వేస్తున్నా. రెడ్డిగా వేయించుకోవాలి. రెడ్డిగా వేయించుకుంటే బాగుంటాయి. ఇట్లా వేయించాలి. మంచిగా అయితే కర్ర రెసిపీగా అయితే మంచి ఇట్లా ఇక వేస్తున్నాను. ఇవి ఇట్లా వేసుకోవాలి. మంచిగా కొన్ని వేసుకొని కాల్చుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కాదు కదా, కొంచెం వేసుకొని కాల్స్తేనే బాగుంటాయి. మంచిగా ఇట్లా కర్ర ఉండాలి. మంచిగా గట్టిగా కాలిస్తే మంచిగా ఉంటుంది. అయితే రెడీ అయినాయి. ఇంకొక ఆయిల్ రెడీ అవుతాయి. రెడీ అయిన తర్వాత ఎట్లా వేయాలో చూపిస్తాను. అయితే రెడీ అయినాయి. తీసేసి పాకానికి పెడతా. గిన్నె అయితే పెట్టిన. ఇవైతే మంచిగా రెడీ అయినాయి అన్నీ. ఇట్లా దేవుతే ఇట్లా అయితే మంచిగా కర్ర బాగుంటాయి. ఇట్లా దేవుకోవాలి. దేవిన తర్వాత ఇది జప్రాన్ అంటే కోవాయిట్లు. ఇది జప్రాన్ అంటారు. జప్రాన్ ఇది అంటే కుంకుమ పువ్వు. కొంచెం వేస్తా. ఇలా డబల్ కా మీటర్లో బాగుంటుంది. అయితే 1 లీటర్ నీళ్ళు పోస్తున్నా. ఇది పిస్తా కట్ చేసిన సన్నము. ఇదేమో బాదం ముక్కలు కట్ చేసిన పైనకెళ్ళ ఏనికే. ఇవేమో కర్బూజా పలుకులు. ఇవి పెట్టిన. ఇవన్నీ తర్వాత అయినాక వేయాలి చూపిస్తాను. తర్వాత కాజు కూడా వేస్తా. కొంచెము కోవా ఇది కోవా ఎంత 100 గ్రాముల కోవా. నెయ్యి కొంచెం వేస్తున్నాను. నెయ్యి తర్వాత ఇగో చక్కెర 3 పావులు అంటే తెలుసు కదా, పావు కిలో తక్కువ కిలో చక్కెర. ఇగో ఇట్లా వేయాలి. వేసిన తర్వాత కలపాలి మంచిగా. ఇది చక్కెర వేసిన నీళ్ళు మసలే కదా, పాలు పోస్తా. పాలు ఇవి లీటర్ తెచ్చిన.
అయితే ఇది కుంకుమ పువ్వు అయితే వేస్తున్నా, కొంచెం వేస్తా, కలర్ వస్తుంది మంచిగా. ఇది వేస్తున్నాను ఇవా ఇదే. మంచిగా ఉడకనియాలి మళ్ళీ. ఇవన్నీ వేసినా ఉడకాలి మంచిగా. ఉడికితే మంచిగా దగ్గరకు వస్తాయి, బాగుంటుంది. అయితే కుంకుమ పువ్వు లేకపోతే రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ వేసుకోవచ్చు, ఎల్లో కలర్ వేసుకోవచ్చు, ఫుడ్ కలర్ అనమాట. ఎట్లున్నా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ముందు కాబట్టి ఇట్లా వేసిన. మీరు అట్లా వేసుకోవాలని ఏం రూల్ లేదు, లేకపోతే వదిలేయాలి. ఉంటేనే వేయాలి, లేకపోతే ఏం అవసరం లేదు. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఏం వేస్తంటే కోవా వేయాలి. కోవా వేస్తే బాగుంటుంది. కోవా వేయాలి, నెయ్యి కూడా వేయాలి. వేస్తాను కొన్ని ఉడికిన తర్వాత వేయాలి. కొంచెం కోవా వేస్తున్నా. నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసినాక కొంచెం పెట్టేసి ఇక దించేస్తే అయిపోతుంది. ఇదైతే రెడీ అయింది. ఫ్రూట్స్ వేసాను, వేసేసి దించేస్తాను. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇవైతే రెడీ అయింది. ఇక అన్నీ ఇట్లా వేసుకోవాలంతే. సరే, డబల్ కా మీట్ అయితే రెడీ అయింది. నేను చెప్పిన కొలతలతో అట్లా వేసుకున్నానుకో బాగుంటుంది. డబల్ కా మీట బయట కొనుక్కుంటే 400 కేజీ అంట. మనం ఇంట్లో వేసుకున్నాం అనుకో చాలా మందిని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఏ రెసిపీ కావాలన్నా మన ఇంట్లో వేసుకోవచ్చు. ఏముంది, ఈజీగా చేసినా. నేను 1 గంట పనిగిన కాదు ఇది. కాకపోతే మన ఇంట్లో వేసినాం అనుకో తృప్తిగా తినగలుగుతాం. మనం కొనుక్కొచ్చిన దానికంటే మన ఇంట్లో ఫ్రెష్గా ఉంటాయి. పాలైనా, నెయ్యి అయినా, కోవైనా అన్నీ బాగుంటాయి. ఈరోజు అయితే రెసిపీతో మీ ముందుకు వచ్చిన. ప్రతిరోజు మీతోని మీ ముందుకు రోజుకొక రెసిపీతో మీ ముంగలు ఉంటాను.